ఆదిలోనే హంసపాదు అన్నట్లు మారింది విపక్ష కూటమి ఇండియా పరిస్థితి. బీజేపీని గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా ఏర్పాటైన ఈ కూటమి అసలు లక్ష్యం నెరవేరకుండానే బీటలు వారుతున్నాయి. ఇండియా కూటమిలో కీలకమైన రెండు పార్టీలు బిగ్ షాక్ ఇచ్చాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. మరో 2 నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. వరుసగా మూడోసారి గెలిచి అధికారంలోకి రావాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పావులు కదుపుతోంది. ఇందుకోసం ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవడం లేదు. మరోవైపు మోదీ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాల కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతోంది. దీనికి అనుగుణంగా ఎవరికి వారు ప్రతివ్యూహాలను రూపొందించుకుంటున్నారు. ఒకప్పుడు యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ యూపీఏ కొద్ది నెలల క్రితం రూపు మార్చుకుంది. జత కలిసే మరికొన్ని భావ సారూప్యత కలిగిన పార్టీని కలుపుకుని ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ గా మారింది. ఇండియా అనే సంక్షిప్త నామంతో కూటమి ఏర్పాటు చేసుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేయడానికి 26 పార్టీలు జతకట్టాయి. అయితే అసలు లక్ష్యం నెరవేరకుండానే ఇండియా కూటమికి బిగ్ షాక్ తగిలింది. కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు టీఎంసీ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ లో సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకంపై కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చలు విఫలమయ్యాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో 2 మాత్రమే కాంగ్రెస్ ను ఇస్తామని తృణమూల్ కాంగ్రెస్ తేల్చి చెప్పేసింది. కాంగ్రెస్ మాత్రం 10 నుంచి 12 స్థానాల కోసం పట్టుబట్టింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ 4 స్థానాలు గెలుచుకోగా 2019 ఎన్నికల్లో ఆ సంఖ్యలో 2కు పరిమితమైంది. ఈ నేపథ్యంలో అంతగా బలం లేని కాంగ్రెస్ కు ఈసారి 2 స్థానాలకు మించి ఇవ్వడానికి టీఎంసీ ససేమిరా అంది. ప్రస్తుతం టీఎంసీకి 23 మంది ఎంపీలు ఉన్నారు. తృణమూల్ నిర్ణయంతో ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడినట్లయింది. మమతా బెనర్జీ షాక్ ఇచ్చిన గంటలోనే ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ బాటలోనే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇండియా కూటమికి గుడ్ బై చెప్పేసింది. పంజాబ్ లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. పంజాబ్ లోని 13 ఎంపీ సీట్లలో ఆప్ పోటీ చేస్తుందని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ సింగ్ స్పష్టం చేశారు. చండీగఢ్ లోనూ ఆప్ పోటీ చేస్తోందని తెలిపారు. పంజాబ్ లో గెలిచే సత్తా కాంగ్రెస్ కు లేదని, అందుకే ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నామని భగవంత్ మాన్ తెలిపారు. మరో 2 నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఇండియా కూటమి నుండి గంటల వ్యవధిలోనే 2 ప్రధాన పార్టీలు వైదొలగటంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ తో పాటు ఈ కూటమిలో డీఎంకే, జనతాదళ్, ఎన్సీపీ, సిపిఎం, సమాజ్వాదీ పార్టీ, ఎన్సీపీడీపీ తదితర కీలక పార్టీలు ఉన్నాయి. దాంతో సీట్ల విషయంలో వీటన్నింటి మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందా, లేక తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలోనే మరికొన్ని పార్టీలు బయటకు వస్తాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తం మీద ముందు ఏం జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.